హలో యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలాస్ వ్లాగ్స్. మీకు ఈరోజు ఒక మంచి ట్రెడిషనల్ ఫుడ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసామండి. ఇది పెసరపప్పుతో ఆయిబూర్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించామండి. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు చూసారుగా ఫ్రెండ్స్, ఒక బౌల్లోకి ఇప్పుడు ఈ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నామండి. అది పెసరపప్పు వేసేసుకొని ముందుగా దీన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు మునిగేంత వాటర్ని వేసుకొని ఒక అరగంట ముందు నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత అది కాస్త నానాలండి. బాగా నానిన తర్వాత నీట్గా కడిగేసుకోవాలి. కడిగేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందామండి. సో మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. సో చక్కగా చూసారుగా ఇలా మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలండి. దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. సో మీరు అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియోలో చూపిస్తున్న ప్రతి టిప్ని ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా కొలతలతో చూపించామండి. సో చూసారుగా, ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ ప్లేట్స్ దానికి ఆయిల్ అప్లై చేసుకొని మనం పెసరపప్పుని మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని ఇలా పెట్టేసుకుందామండి. వీటిని ఇప్పుడు ఏంటంటే మనం ఆయిల్ మీద పెడతాం కదండి, సేమ్ అదే ప్రాసెస్లో దీన్ని కూడా ఆవిరి మీద పెట్టాలండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని ప్లేట్స్ దించేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టుకుందామండి. ఇప్పుడు ఏంటంటే మనం ఇది సేమ్ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉంచాలండి. సో దించేసుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తున్నామండి మీకు ఇది. ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని స్పూన్తో రిమూవ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి, ఒక మిక్సింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. సో చూసారుగా ఫ్రెండ్స్, మీరైతే తప్పకుండా ఇవి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. సో చూసారుగా, ఇప్పుడు వీటిని అన్నిటిని షిఫ్ట్ చేసుకున్న తర్వాత వీటిని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేత్తో ఈజీగా వచ్చేస్తుందండి. చూసారుగా, ఈ విధంగా పొడి పొడిగా ఉంటుంది. కొద్దిగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు బాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్లాస్తో మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదార కూడా తీసుకోవాలండి. ఇప్పుడు పంచదార కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కొబ్బరి కూర అండి, పచ్చి కొబ్బరి కూరే. దాన్ని మెత్తగా కొబ్బరికాయని కోరేసుకొని ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును కూడా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. సో చూసారుగా, వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకుంటే చక్కగా ఈ పంచదార అలాగే కొబ్బరి, ఈ పెసరపప్పుది మనం ఈ ఆవిరి పైన పెట్టాం కదండి, ఇదంతా చక్కగా మనకు కలుస్తుంది. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాము. సో చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇది మొత్తం పట్టేయాలి. సో చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఏంటంటే మనం ఉండలా ప్రిపేర్ చేసుకోవాలండి. దీన్ని ఒక సైడ్కి చక్కగా తీసేసుకుందాము. ఇప్పుడు ఇలా కొంచెం మీడియం సైజులో ఉండలా ప్రిపేర్ చేసేసుకుందాము. సో ఇలా ఉండలా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. సేమ్ ఒకే సైజులో ప్రిపేర్ చేసుకుందాము. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ విజిట్ చేసి వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో చూసారుగా, ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం కదండి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. సో ఇప్పుడు ఏంటంటే బూరెలు తోపుకి ముందే ఒక ఏ గ్లాస్తో అయితే మనం పెసరపప్పు పంచదార తీసుకున్నామో అదే గ్లాస్తో అదే క్వాంటిటీలో మనం ఏంటంటే మినప్పప్పు తీసుకొని నానబెట్టేసుకోవాలి. సో ఇది నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో నెక్స్ట్ ఏంటంటే దీంట్లోకి మనం ఇక్కడ జనరల్గా తోపుకి ఏంటంటే తడి బియ్యం పిండి వాడతారు. సో అలా కాకుండా మీకు ఈజీగా వేరే ప్రాసెస్లో చూపించబోతున్నామండి. మనం ఏ గ్లాస్తో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకోవాలండి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకొని బియ్యం కూడా నానబెట్టేసుకోవాలి. సో నానబెట్టేసుకున్న తర్వాత అది బాగా నానాక ఈ మినపప్పు బాగా శుభ్రం చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మినపప్పు కూడా వేసుకొని అలాగే బియ్యం కూడా, సో 2 కలిపి రుబ్బుకోవాలండి. బియ్యం కూడా బాగా కడిగి బియ్యం కూడా మినపప్పుతో పాటు వేసుకొని మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. సో చూసారుగా, చక్కగా మనకైతే ఇది బ్యాటర్ రెడీ అయిందండి తోపుకి.
ఇది మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. సో ఇప్పుడు ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఏంటంటే సాల్ట్, అలాగే కాస్త ఇలాచీ పౌడర్, సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని వేరే బౌల్లోకి, మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నామండి. కొంచెం మనం బూర్లు వేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉండాలి. సో దానికోసం ఈ మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. అలాగే షుగర్ యాడ్ చేసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే ప్రతిదీ కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ అంతా బాగా కలిసిపోవాలి. ఆ తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇది రుబ్బు ఉంది కదండి, ఈ తోపులో మనం ఏంటంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పెసరపప్పుతోని ఈ పూర్ణం ఉన్నది కదండి, పెసరపప్పు పూర్ణం, అవి ముంచి ఈ విధంగా జాగ్రత్తగా ఇలా బూరెల్లా వేసేసుకోవాలనండి. సో ఈ విధంగా మనకి కడాయికి సరిపడినన్ని వేసేసుకొని వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుందండి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా పెసరపప్పుతో కొంచెం చాలామంది తెలియదండి, ఇబ్బంది పడుతూ ఉంటారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియక. సో క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క టిప్ని ఫాలో అవ్వండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో చూసారుగా, ఇప్పుడైతే ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక మూగిట్లో ఉంచి కడాయిలో పెట్టినట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే మనకి సపరేట్ అయిపోతుంది. సో అదే ఆయిల్లో మనం ఏంటంటే మిగతా వాటిని కూడా ఇలా బోర్లో వేసేసుకోవాలి. సో వేసుకున్నట్లయితే చక్కగా మనకి ఎంతో టేస్టీగా, సింపుల్గా ఇవి పెసరపప్పుతో ఆయిబూర్లు అయితే రెడీ అయింది. సో ఈ విధంగానే చూసారుగా, చక్కగా మనకి పర్ఫెక్ట్గా చూపించాం కదండి. సో తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ విజిట్ చేసి వీడియో చూస్తున్నవారు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.